మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి మరొక పర్యాయము నీ ఆధిపత్యం నీ అధికారానికి అప్పగిస్తుండగా నీ సన్నిధి సహాయం కొరకు నీ చిత్తానికి విధేయత చూపిస్తుండగా నీ సహాయం కొరకు నీ వైపు మా కన్నులెత్తున్నాము. న్యాయం చేయి. బెంగళూరులో 84 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఐటీ సెక్టార్ MNC.S ఎక్కువగా ఉండటం వలన దేశంలోని పలు ప్రాంతముల నుండి జీవనోపాధి నిమిత్తం వలస వస్తుంటారు. వారికి తగినట్లుగా నీటి అవసరతలను, ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వం పరిశీలించలేకపోతుంది. అభివృద్ధి పేరుతో అనేక చెట్లను నరికివేశారు. అనేక సరస్సులు నాశనం చేయబడ్డాయి. సరస్సుల స్థలాల్లో అనేక భవనాలు నిర్మించబడ్డాయి. బెంగళూరులో ఉన్న సమస్యలు తీర్చబడాలని ప్రభుత్వం సహజ వనరులను నాశనం చేయకుండా జ్ఞానం కలిగి వారు ప్రవర్తించాలని ఆ రాష్ట్రంలో ప్రభువే అన్ని విషయంలో సహాయం చేయనట్లుగా అయా నీ నామములో ప్రార్థిస్తున్నాము. కనికరించు దేవా. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నరకం నుంచి విడిపించు. ఈ సువార్త వినిపించబడి నీ రాజ్యం కొరకే హక్కుదారులుగా సిద్ధపరచున్నాము. యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. సన్నుతించెదము ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. సన్నుతించెదము ఎల్లప్పుడు యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి తేరదీసి నన్ను ఆదరించే. ఆరాధించెద ఎల్లప్పుడు. సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. సన్నుతించెదను ఎల్లప్పుడు. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నాకు ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను నే పొగడెదను. సన్నుతించెదను ఎల్లప్పుడు. సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. సన్నుతించెదను ఎల్లప్పుడు. ఎఫెసీయుల పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మస్తున్న పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందరి భయంతో ఒకనికి ఒకడు లోబడి యుండుడి. బల్లె బాలె మాట
బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనుల మా ప్రియులకు ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా యిరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ ఉత్తరాన్ని మనం గమనిస్తున్నాం. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో చాలామంది మద్యమును తాగేవారుగా, కొంతమంది దుర్వ్యాపారము చేసేవారుగా, కొంతమంది మత్తులై ఉండేవారుగా మరి ఉంటూ ఉన్నారు. పౌలు వారిని ఏమని హెచ్చరిక చేశాడంటే, సంఘములో ఉన్న మీరు మద్యముతో మత్తులై ఉండకుండా, దానిలో దుర్వ్యాపారం మీరు చేయకుండా ఆత్మపూర్ణులై ఉండి, దేవుని ఆత్మ కలిగి అబ్బా తండ్రి అయ్యా అని మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. అసలు మద్యము ఎక్కడ ప్రారంభమైంది, ఏ రీతిగా మద్యము భూమి మీదకి వచ్చింది మనము గమనిద్దాం. చూడండి, ఈ మద్యమును ఎవరు దీన్ని తయారు చేశారు, ఏ రీతిగా ఈ మద్యము మరి భూమి మీదకి వచ్చిందో మనము కొన్ని మాటలు చదువుకుందాం. ఆ మాటలను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం ఈ మాటలు చదివినప్పుడు మీరు వినగలుగుతారు. చూడండి, 20వ వచనం, నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై ఉండెను. అప్పుడు కనానుకు తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేము యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజం మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అయితే అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసాన దాసుడగును అనిను. మరియు అతడు షేము దేవుడు యెహోవా స్తుతించబడునుగాక, కనాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును. ఆ జల ప్రవాహము గడిచిన తరువాత నోవహు 300 ఏండ్లు బ్రతికను. నోవహు బ్రతికిన దినములనియు 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతు పొందును. జలప్రలయం నుంచి తప్పించుకున్న తర్వాత వారు అరారాతు పర్వతం మీద ఆ వాడ నిలిచిపోయింది. వారు బయటికి వచ్చి కనుక నోవహు ఒక వాడ కట్టి, ఒక బలిపీఠం కట్టి బలి అర్పించి దేవుణ్ణి సంతోషపెట్టి వచ్చాడు. అయితే నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి అనేకమైన ఆహార పదార్థాలు కనుక భూమిని పండించింది కాక, వాటితో పాటు ద్రాక్ష తోట కూడా వేసి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై ఉన్నాడు. కనుక ద్రాక్షరసం త్రాగుడు ద్వారా మత్తు కలిగించదు. ఆ ద్రాక్షరసం పులబోసు ద్వారా ఆ ద్రాక్షరసము ఎక్కువగా పళ్ళును పిసికి ఆ పళ్ళుని ఆ రీతిగా ఆ యొక్క రసమును ఎక్కువ రోజులు ఉంచుడు ద్వారా అది
మత్తు కలిగించేదిగా ఉంటుంది. కనుక వారు మత్తు కలిగించే ద్రాక్షరసం తయారు చేసి దాని త్రాగిని కారణం చేత నావు కనుక వస్త్రహీనుడై గనుక అతడు ఉన్నప్పుడు తన కుమారుడైన కనాను చూసి ఏమి చేశాడు? షేము యాపేతు ఇద్దరు వచ్చి వాళ్ళ తమ్ముడు హాము తన తండ్రి వస్త్రహీనుడైండు చూచాడు. హాము అనే వ్యక్తి తన తండ్రి వస్త్రహీనుడైండు చూచి షేము యాపేతు ఇద్దరును వెళ్ళి తమ తండ్రి దిశలను కప్పుతూ వచ్చారు. ఇది విన్నప్పుడు నావు కనుక షేమును హామును శపించాడు. నువ్వు నీ సహోదరులకు దాసుడు వగుదువు అని తనను శపించడం గల కారణము ఎవరు అంటే హాము. ఈ హాము అనే ఈ కణాను శపించబడుతూ వచ్చాడు. కారణం ఏంటి అంటే తండ్రిని కాపాడవలసిన బదులుగా తండ్రిని తన జీవితంలో ఎంతగానో మరి అతను త్రాగిన కారణం చేత అతడు మత్తుడుగా ఉన్నప్పుడు కూడా యాపేతు కానీ ఇక్కడ ఇద్దరు చూసినట్లుగా అయితే షేమును యాపేతును ఇద్దరు తమ తండ్రిని దిశములను వస్త్రము కప్పి కాపాడుతూ వచ్చారు. హాము అనే కనాన్ అనే వ్యక్తి ఏం చేశాడు? తమ తండ్రి వస్త్రహీనుడై తాగి ఉన్నాడని ప్రసారం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గమనించాలి. కనుక రహస్యమును మరుగు చేయట దేవుని వశమైంది. ఏదైనా మరి ఇక్కడ తన తండ్రి ఇరిది ఉన్నప్పుడు వస్త్రహీనతుడైనప్పుడు తన తండ్రి గురించి దుష్ప్రసారము అంటే ఉన్నదే ప్రకటించాడు, కాపాడాడు. ఇద్దరేమో తమ తండ్రి దిశములను కాపాడుతూ వచ్చారు. కనుక దీని అర్థమేంటి? ఒక సంఘములో ఒక విశ్వాసగానే ఒక సేవకుడిగానే తప్పు చేస్తే వాళ్ళని వ్యక్తిగతంగా మనం హెచ్చరిక చేయాలి, కానీ అది 10 మందికి చాటి చెప్పి వారిని కంపు చేసి వారి సాక్ష్యాన్ని కంపు చేసి వారంగా మనం ఉండకూడదు. కనుక వారికి చేతనైతే మనము వారికి చెప్పాలి, వినకపోతే దేవునికి ప్రార్థన చేయాలి. సంఘంలో సేవకుడు తప్పు చేస్తే వారిని మనము వ్యక్తిగతంగా ఒకరిగా ఇద్దరుగా ముగ్గురుగా లేదా సంఘముగా హెచ్చరిక చేయాలి. వినకపోతే దేవునికి అప్పగించాలి. అతను అన్యునిగాను సొంకరిగాను అతన్ని అంచాలి. కనుక అతడు రక్షించబడిన నిమిత్తము అతనికి దూరముగా ఉండాలి, అతనితో మాట్లాడకూడదు, అతని శత్రువుగా భావించకూడదు. కనుక ఇది హాము చేయవలసిన వాడు. కనుక హాము చేయలేని కారణం చేత ఇద్దరు షేమును యాపేతు ఇద్దరు తమ తండ్రి దిశములను కప్పి జరిగిన విషయాన్ని తమ తండ్రికి చెప్పిన కారణం చేత తన తండ్రి హాముని శపించాడు. నువ్వు కనాను నీ సహోదరులకు దాసుడు వగుదువు అని శాపవచనాన్ని కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, త్రాగుడు ద్వారా ఎంత నష్టమో మనం సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చుకున్న వారికే గదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే గదా, ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల ఆడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. అది పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్ల పాము వల్లే కాటువేను, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, వాడకొయ్యి చివరను పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు. గమనించారా? తాగిన వారికి మత్తు కలిగించి భ్రాంతి విసుగు తాగిన వారు ఎట్లా ఉంటారో వారికి శ్రమ, వారికి దుఃఖము,
వారికి జగడము, వారికి చింత, వారికి హేతువులేని గాయములు, వారికి మందదృష్టి, కళ్ళు కనిపించవు సరిగా. వారు పొద్దు పొడవగానే వారు కలిపిన ద్రాక్షరసం చూచే వారికి కనుక అది ఎర్రగా ఉండగా, అది గిన్నెలో తలతలాడుచుండగా దానివైపు చూడొద్దు, దాన్ని చూడవద్దు. అది కట్లపాము వల్లే కరుస్తుందట. అది కట్లపాము వల్లే కాటు వేస్తుంది. కనుక విపరీతమైన కళ్ళు కనబడతాయి. వెర్రి మాటలు అధికమైన మాట్లాడుతావు. నడి సముద్రంలో వాడ కొయ్యి చివరిని పండుకునే వాళ్ళు ఉంటావట. ఎన్ని కొట్టినా నొప్పి కలగదని, నా మీద దెబ్బలు పడి నాకు తెలియలేదు, నేను ఎప్పుడు మేల్కొంటాను, మరలా ఎప్పుడు దాన్ని వెతుకుదును, ఎట్లా త్రాగాలి, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకునేవాడుగా ఉంటావు అనేది ఈ ద్రాక్షరసం గురించి ఇంతగా మరి సొలొమోను రాస్తూ వచ్చాడు. కారణం ఏంటి అంటే చూడండి, సామెతల గ్రంథంలో ఒక తల్లి లెమూయేలుకు ఒక సాక్ష్యం చెప్పింది. చూడండి 31వ అధ్యాయం మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయుకము, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకు అందరికీ అన్యాయము చేదురు, ప్రాణం పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకుల్యము గల వారికి ద్రాక్షరసము నీయుడి, వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇకను తలంచకొందురు, మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చము, దీనులకును శ్రమగల వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపు. నా కుమారుడా నేను మ్రొక్కుకొనని మ్రొక్కుబలులు అర్పించి కన్న కుమారుడా నీ బలము స్త్రీలకీయకము, రాజులు నశింపచేయు స్త్రీలతో అధికముగా నువ్వు సహవాసము చేయొద్దు, నీ బలము వారికి ఇవ్వద్దు. నువ్వు ద్రాక్షరసం త్రాగితే రాజుకు తగదు, రాజు త్రాగిన ఎడల తమ అధికారమును మరిచి అన్యాయపు తీర్పు తీరుస్తారు, తమ కట్టడలు మరుస్తారు, అన్యాయం చేస్తారు, ప్రాణం పోవునంతగా తాగవద్దు, మనోవ్యాకులం గలవారుగా గనుక నువ్వు తాగితే మనోవ్యాకులముగా ద్రాక్షరసము తాగుతావు. కొంతమంది తాగుడు ద్వారా వారు తమ పేదరికం మరుస్తారు అనుకుంటారు, కానీ త్రాగిన ఎడల వారికి శ్రమ, త్రాగిన ఎడల గనుక మూగవారికి దిక్కులేని వారికి అన్యాయముగా వారు నోరు తెరిచి తీర్పు తీరుస్తారు. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగించు. త్రాగిన వారు న్యాయము జరిగించలేరు అని లెమూయేలు తన తల్లి తన కుమారుడికి ఎంతో స్పష్టముగా ఈ మాటలను తెలియచేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, త్రాగుబోతులుగా ఉన్న వారి జీవితంలో చూడండి, దానియేలు గ్రంథంలో గతసారి చదివాము, కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజు త్రాగి తన రాజ్యమును తన కలిగిన సమస్తమును ఏ రీతిగా నాశనము చేసుకున్నాడో మరొక పర్యాయము ఈ సందర్భంలో చదువుదాం. చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం. రాజుకు బెల్షెజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండగా బెల్షెజరు
ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని వాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకారములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపత్తులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగిరి. వారు బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడపూత మీద ఏదో వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళ వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపి ఆతృతగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను. చూడండి, శ్రమ మొదటి చదువుదాం, తర్వాత చదువుదాము. 23వ వచనం, 22. బెల్షెజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగిన వాడవై ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీదను నిన్ను నీవు హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపత్తులను దేవుని ఆలయ సంబంధ ఉపకరణంలో ద్రాక్షరసం పోసి త్రాగవలని వాటిని తెప్పించి ఉంచుకొని వాటితో త్రాగుచుందు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నవో ఆయన నువ్వు ఘనపరచలేదు. కావున ఆయన తన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫారస్. ఈ శాసనం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును. టెకెల్ అనగా ఆయనను త్రాసులో తోచగా నువ్వు తక్కువ వాడుగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింబడి మాదీలకు పార్శ్వికులకు ఇయ్యబడును. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకును ఊదారంగు వస్త్రముని ఒకటి తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేతిలో నతడు 3వ అధికారిని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయులు రాజు బెల్షెజరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు ఆ 62వ సంవత్సరం వాడే సింహాసనము ఏలెను. దర్యావేషు అని రాజు ఆ రాజ్యమును నాశనము చేసి ఆ రాజును నాశనము చేసి దర్యావేషు రాజు బెల్షెజరు ఎప్పుడు దేవుని కోపం వచ్చి దేవుని ఆలయంలో ఉన్న బంగారు పాత్రలు వెండి పాత్రలను తెచ్చి ద్రాక్షరసం పోసి త్రాగాడో దేవుని కోపం వచ్చి మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించాడు. టెకెల్ అనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తక్కువవాడు కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యముని యొద్దని విభాగంబడి మాదీయులకు పార్శ్వికులకు ఇయ్యబడును అని దానియేలు ఈ వార్త చెప్పాడు. గోడ మీద ఒక అరచెయ్యి వచ్చి మెనే టెకెల్ ఎఫారస్ అని రాసిన దీన్ని వివరించినప్పుడు కనుక దర్యావేషు రాజు వచ్చి బెల్షెజరును తన రాజ్యంలో ఉన్న వారందరినీ చంపివేసి చాలామందిని చంపివేసి ఆ రాజ్యాన్ని లాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలను తీసుకొచ్చి ఆ ఆలయంలో ద్రాక్షరసం పోసి దాన్ని తాగిన కారణం చేత కనుక దేవుని కోపము ఆయన మీదకి వచ్చింది. చూడండి, 1 కొరింథీ 3:16 మనం గమనిస్తే మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల
దేవుడు వాణ్ణి పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక దేవుని ఆలయము ఈ దేహము. ఈ దేహమును కైనలతో, పానుపరకతో, బ్రాంతి విసుగుతో, లేదా పరస్త్రీతో, పరపురుషునితో అక్ర సంబంధాన్ని కలిగి ఈ దేహమును పాడు చేస్తే కనుక మన దేహము దేవునికి మొదట ఆలయం. రెండోది, ఆ ఆలయము పరిశుద్ధముగా ఉండాలి. మూడోది, ఆ ఆలయములో దేవుని ఆత్మ ఉండాలి. ఏ ఆలయం అనే మనుషుని యొక్క శరీరమైన ఆలయమును పరిశుద్ధము ఉంచరో, ఏ శరీరమైన ఆలయాన్ని అపవిత్రము చేస్తారో, త్రాగుడి చేత, మత్తు పదార్థ చేత, పరస్త్రీ చేత, పరపురుషుని చేత దేవుడు వారిని పాడు చేస్తాడు. బెల్షస్సరు రాజు యెరూషలేము దేవాలయంలో ఉన్న వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చి ద్రాక్షరసమును వాటిలో పోసి తాను, తన భార్య, తన ఉపపత్తులు, తన అధిపతులు వారు త్రాగిన కారణం చేత దేవుని కోపము ఆయన మీదకి వచ్చింది. ఈ దేహము నీది కాదు, విలువ పెట్టి కొనబడ్డాది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, చాలామంది ఏమనుకోనంటే ఈ దేహము నాది, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మీకు అర్థం కావడానికి ఈ మాటలు చదువుతున్న 16వ వచనం. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనము చేయు. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నావని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేషి యొక్క అవయవములుగా చేయదగునా? అది ఎంత మాత్రము తగదు. వేషితో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరూ ఏక శరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయముందని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అయినాలు, పానుపరాక, మత్తు పదార్థాలు గనుక పరస్త్రీతో, పరపురుషులతో కనుక బ్రాంతి విసిగితో ఈ దేహమును, కళ్ళను ఎవరు అరికాలు రెండింటి వరకు కూడా ఈ దేహమును పాడు చేస్తారో దేవుడు వానిని పాడు చేస్తాడు అని లేఖనములో రాయబడుతూ వచ్చింది. మన దేహమును దేవుడు దేని కొరకు సృష్టించాడు అని మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యము ఎంత స్పష్టముగా తెలియజేస్తూ ఉందో మనం చదివి ముగించుకుందాం. చూడండి, ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది, అవి మీకు అర్థం కావడానికి చదువుతాను. 14వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధునిన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండుడి. గమనించాలి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. పితరపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదరని మీరు ఎరుగురా? ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు
ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజమును పుట్టింబడిన వారు గనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఎల్లనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆయన అమూల్య రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నన్ను విమోచించడానికి ఆయన దేహమును సిలువలో అర్పించి త్రాగి పరస్త్రీతో పరపురుషునితో మత్తు పదార్థాలతో నీ దేహమును పాడు చేస్తే తన రక్తము చేత నీ పాపములన్నీ కడిగి శుద్ధీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదే అనుకూల ఉన్న స్థలంలో యేసు ప్రభువా, నేను త్రాగుబోతుంది, నన్ను క్షమించు. ప్రభువా, నేను పరస్త్రీతో పరపురుషునితో అక్రసంబంధం కలిగి ఉన్నాను. నీ దేహముని ఆలయాన్ని మత్తు పదార్థాలతో నేను పాడు చేస్తున్నాను. నేను పాడై నరకానికి వెళ్లకుండా అయ్యా నన్ను నీ రక్తముతో కడిగి నరకం నుంచి విడిపించి నీ రక్తముతో నన్ను కడిగి నా పాపములు క్షమించి నీ రాజ్యంకు నువ్వు పరిశుద్ధుడు గనుక నన్ను కూడా పరిశుద్ధపరచు అని నీ నోట నువ్వు పాపం ఒప్పుకొని నీ హృదయమును విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదావు, నరకము తప్పించుకుంటావు, మోక్షము నీకు అనుగ్రహం పడుతుంది. కనుక నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి, మన మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్నవారు నరకం నుంచి విడిపించు, నీ పరలోక రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తను ప్రేమించు వారికి యెహోవా యిరే అనే యూట్యూబ్ పరిచయం ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి సన్నుతించెదను ఎల్లప్పుడు. ప్రైజ్ లార్డ్.